सिद्धांत गोचरं तमगोचरं गोविंदं परमानंदं सद्गुरुं प्रणतोस्म्यहम्। ओम शांति शांति शांति। మనం వివేక చూడమనిలో విచారణ చేస్తుంటుని. ఇందులో మనసు మనోమయ కోశం గురించి విచారణ చేస్తుంటుని. మనసు కన్నా అతిరిక్తంగా అజ్ఞానం లేదు, మనసు కన్నా అతిరిక్తంగా సంసారం లేదు. మనసే సంసారము, మనసే అజ్ఞానము. మనసు పోయిందంటే అజ్ఞానం పోతుంది, మోక్షం వచ్చేస్తుంది. అందుకే దీని గురించి చాలా జాగ్రత్తగా డీల్ చేయండి అని శాస్త్రం చెబుతుంది. అందుకే దాన్నే చెప్తున్నారు. అతః ప్రాహుర్మనో విద్యాం పండితాస్తత్వదర్శినః येनैव भ्राम्यते विश्वं वायुनेवाभ्रमण्डलम् अतः प्राहुर्मनो विद्यां पंडितास्तत्वदर्शिनः येनैव भ्राम्यते विश्वं वायुनेवाभ्रमण्डलम्। अतः प्राहुर्मनो विद्यां पंडितास्तत्वदर्शिनः येनैव भ्राम्यते विश्वं वायुनेवाभ्रमण्डलम्। అందుకే ఈ మనసు గురించి తత్వదర్శినులు అంటే ఎవరు? తత్వం అంటే ఏంటి? మహావాక్యాలు ఉంటాయి. తత్వమసి అని మహావాక్యాలు ఉంటాయి. అహం బ్రహ్మాస్మి తత్వమసి అని. తత్వమసిలో తత్ అని ఒక పదం ఉంటుంది, త్వం అని ఒక పదం ఉంటుంది, అసి అని ఒక పదం. అసి అనేది క్రియాపదం. త్వం అంటే నువ్వు అని గురువులు శిష్యునికి ఉపదేశ రూపంలో చెప్పే మాట. త్వం అంటే నువ్వు, తత్ అంటే అది అని. నువ్వు అదే, అసి అంటే అయి ఉన్నావు, నువ్వు అదే అయి ఉన్నావు అని. అదే అంటే ఏంటంటే గన పరమాత్మని ప్రతి ఒక్క జీవుడు అజ్ఞానంలో మనకన్నా భిన్నంగానే చూసుకుంటాం. మళ్ళీ పరమాత్మ అంటే ఎక్కడో దూరం పైన ఉన్నాడని, అక్కడెక్కడో ఉన్నాడని మనము భావన ఉంటుంది. కాబట్టి శృతి కూడా అలాంటి పదాన్ని తత్ అనే పదాన్ని వాడుతుంది. అది తత్ అంటే అది అని అర్థం. అదేంటి దూరంగా ఉంది అని. కాబట్టి దాన్ని సగుణ సాకార వాచ్యార్థాలు తీసుకుంటే తత్పదానికి సగుణ సాకార రూపమైన ఈశ్వరుడు వస్తాడు. లక్ష్యార్థాలు తీసుకుంటే కానీ ఆ తత్పదార్థానికి నిర్గుణ నిరాకార స్వరూపుడైన పరమాత్మ వస్తాడు. ఆ విషయాన్ని తెలుసుకున్న వాళ్ళు దాని భావం తస్య భావ తత్వం. ఆ తత్పదార్థం ఒక భావాన్నే తత్వం అంటారు. తస్య భావ తత్వం అని. అందుకే తత్వదర్శిన, ఆ తత్వాన్ని దర్శించుకున్న వాళ్ళు అంటే జీవన్ముక్త పురుషులు, మోక్షాన్ని పొందిన పురుషులు, గురువులు. అలాంటి తత్వదర్శినులు, పండితులైన వాళ్ళు బాగా ఈ మనోమయ కోశాన్ని విచారణ చేసి ఈ నిర్ణయానికి వచ్చారు. ఏమైతే ఈ గాలి ద్వారా మేఘాలయాలు మొత్తం ప్రపంచమంతా చుట్టాడుతూ ఉంటాయి. ఒక్క చోటు ఉండు మేఘాలు, సముద్రంలో ఉత్పన్నమవుతాయి. వేడి నీళ్ళు ఎక్కడ నీళ్ళు ఉంటాయి అక్కడ ఆవిరి వల్ల ఉత్పన్నమవుతూ ఉంటాయి. గాలి చుట్టూ వీస్తూనే ఉంటుంది. ఇక్కడున్న మేఘం అమెరికా కూడా వెళ్ళిపోతుంది. గాలితోటి కొట్టుకుంటూ సర్ర అంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే ఈ మనసు కూడా అంతే. మొత్తం అంతా ప్రపంచంలో ఎక్కడెక్కడ విషయాలు ఉంటాయి అన్ని చోట్ల కూడా ఊరికి ప్రపంచమంతా తిరిగేస్తూ ఉంటుంది. అందుకే ఇదాని ముముక్షు జన కర్తవ్యం ఆహా తదితి. అందుకే దీని డేంజర్ గురించి చెప్పాడు. ఇప్పుడు వరకు ఇది ఎంత డేంజర్ ఈ మనసు అనేది. వట్టి సమస్యల గురించి చెప్తే మనకు పరిష్కారం కావాలి కదా, మనకు ఉత్తరాలు కావాలి, మనకు క్వశ్చన్లు వద్దు. సమస్యలు మనకు బాగా తెలుసు. ఊరికే సమస్యల్ని చూసి ఇంకా బెదిరించడం కాదు, మనకు పరిష్కారం కావాలి. అందుకే ఇప్పుడు పరిష్కారం గురించి చెప్తున్నారు. తన్మనశోధనం కార్యం ప్రయత్నేన ముముక్షునా విశుద్ధే సతి చైతస్మిన్ ముక్తిః కరఫలాయతే.
करपलायते తన్మనఃశోధనం కార్యం ప్రయత్నేన ముముక్షునా విశుద్ధే సతి చైతస్మిన్ ముక్తిః కరఫలాయతే. तन्मनश्शोधनं कार्यं प्रयत्नेन मुमुक्षुणा विशुद्धे सति चेतस्मिन् मुक्तिकरफलायते. అందుకే తత్మనః శోధనం కార్యం. ఓ ముముక్షుల ద్వారా ఏం చేయాలంటే ఆ మనసుని శోధనం చేయాలి. మనసుని శోధనం చేసేది ఎట్లా అంటే మనోగత రజస్తమో రూప దోష అపనయనం కార్యం విధేయం. మనసులో మలినత ఉంటుంది. ఇప్పుడు బట్ట మీద గలీజ్ ఉందంటే అది నల్లగా కనిపిస్తూ ఉంటుంది మరక. ఆ మరక కూడా బాగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఎక్కడ గలీజ్ ఉందని దాన్ని ఎట్లా కడుక్కోవాలని కూడా తెలుస్తుంది. సర్ఫు, వేడి నీళ్ళు అవన్నీ వాడినామనుకో ఆ మరక వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనసుని అంతఃకరణాన్ని అంతఃకరణ శుద్ధి చేసుకోవాలంటాం. అంతఃకరణం అంటే నీకు ఏం కనిపిస్తుంది? ఆ అంతఃకరణలో నల్లటి మరక లాంటిది ఏం కనిపిస్తుంది నీకు? నువ్వు ఏ సర్ఫుతోటి శుద్ధి చేసుకుంటావు లోపల అంతఃకరణాన్ని? ఎట్లా శుద్ధి చేసుకోవాలి అంతఃకరణం? అంతఃకరణం అంటే ఏంటి? అంతఃకరణం అంటే లోపల ఒక ప్రకారమైన శక్తి ఉంటుంది. ఆ నేను అని అనిపిస్తూ ఉంటుంది కదా, అది 4 సమయాల్లో 4 పేర్లు దానికి. నేను అని అనుకున్నప్పుడు అది అహంకారం. ఇది చేద్దున అది చేద్దున, అది కరెక్టా ఇది కరెక్టా, ఇట్లా సంకల్ప వికల్పాలు చేస్తున్నప్పుడు దాని పేరు మనసు. నిశ్చయాలు చేసుకున్నప్పుడు అది మంచిది కావచ్చు చెడుది కావచ్చు. నిశ్చయాలు చేసుకుంటున్నప్పుడు అది బుద్ధి అని దాని పేరు. మళ్ళీ జరిగిన కథలన్నీ అవన్నీ మళ్ళీ నా గుర్తు తెచ్చుకుంటా ఉందంటే కనుక దాని పేరు చిత్తం అని. అహంకార బుద్ధి, అహంకార మనసు బుద్ధి చిత్తం అని దానికి 4 పేర్లు ఉంటాయి. లోపల అది సూక్ష్మశక్తి. ఆ సూక్ష్మశక్తికే మనం అంతఃకరణం అని పేరు పెట్టుకుంటాం. ఇందులో నల్లటి మరకలు ఏంటంటే 3 ప్రకారమైన భావనలు: అసంభావన, సంశయ భావన, విపరీత భావన. 3 ప్రకారాలైన భావనలు. పాఠం జరిగేటప్పుడు మాట్లాడకూడదు, తిరగకూడదు అటు ఇటు. ఎక్కడన్నా ఒక చోటు కూర్చోవాలి. ఇక్కడ ఈ 3 ప్రకారాలైన భావనాలే అంతఃకరణంలో ఉన్న అశుద్ధి. అంతఃకరణంలో మరి ఈ అసంభావన అంటే ఏంటి? ఫస్ట్ గురువులో ఏదో పుస్తకం చదివినప్పుడు జీవుడే బ్రహ్మ, దానికన్నా భిన్నంగా వేరే ఏమీ లేదు అని శాస్త్రము గురువుల ఉపదేశం చెప్తుంది. కానీ మన మనసులో ఎలాంటి నిర్ణయం వస్తుంది? పనికిరాని నేనెక్కడ, తిని పుట్టి సచ్చేవాడిని నేనెక్కడ, అల్పశక్తి ఉన్నోని, నా దగ్గర ఏం శక్తి లేదు, ప్రతిరోజు సమస్యలతోటి దుఃఖంతో సతమతమయ్యే నేనెక్కడ, ఈ సృష్టిని పుట్టించిన ఆ బ్రహ్మ ఎక్కడ, నేను ఆ బ్రహ్మ అవడం ఏంటి? అసంభవం అనేది లోపల ఒకటి, మనసులో ఒకటి నిర్ణయం వస్తుంది. దాన్నే అసంభావన అంటారు. మరి ఆ అసంభావన రూపమైన మలినం పోవాలంటే ఏం చేయాలి? నెక్స్ట్ శ్లోకంలో ఇక్కడ చెప్తారు. దాన్ని శ్రవణం చేస్తూ ఉంటే యుక్తుల ద్వారా జీవుడే బ్రహ్ముడని ప్రతి ఒక్క ఉపనిషత్తు కూడా నిరూపిస్తుంది. భగవద్గీత కానీ, యోగ వాసిష్టం కానీ, పురాణాలు కానీ, మహాభారతం కానీ, రామాయణం కానీ జీవుడే బ్రహ్మ అని నిరూపిస్తుంది. అప్పుడు ఆ అసంభావన బుద్ధి పోయి అయ్యుండొచ్చప్ప, జీవుడు బ్రహ్మ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే శాస్త్రం యుక్తి ద్వారా మనకు చెప్తా ఉంది. ఎందుకంటే మనం ప్రతిబింబ రూపంలో ఉన్నాం. ఇప్పుడు ఉన్నది ఒకటే వస్తువు లోపల. అష్టామలకాచార్యులు 2 శ్లోకాలు భలే అద్భుతంగా చెప్పారు. ఎట్లా మనము మన లోపల ఉన్న అంతఃకరణ మన జీవులు ఎట్లా అని చెప్పేసి. ముఖాభాసకో దర్పణే దృశ్యమానో ముఖత్వాత్ పృథక్త్వేన నైవాస్తి వస్తు చిదాభాసకో దీషు జీవోపి తద్వత్ స నిత్యోపలబ్ధి స్వరూపోహమాత్మా యథా దర్పణాభావ ఆభాసహానౌ
ముఖం భిద్యతే కల్పనాహీనమేకం నిరాభాసకోదీషు జీవోపి తద్వత్ స నిత్యోపలబ్ధి స్వరూపోహమాత్మా స నిత్యోపలబ్ధి స్వరూపోహమాత్మా స నిత్యోపలబ్ధి స్వరూపోహమాత్మా. ముఖాభాసకో దర్పణే దృశ్యమాన్. మనము అద్దం ముంగట నిలుచుకున్నప్పుడు మనం బింబు రూపంలో మనం నిలుచుకుంటాము. ముంగట అద్దం ఉంటుంది, అద్దం లోపల మనదే ఒక ప్రతిబింబం ఉంటుంది. మనము అద్దం లోపల మనదే ఒక ప్రతిబింబం. ఇట్లా మూడైపోయా. అదే ఆ అద్దాన్ని యథాదర్పణాభావే. అలాగే జీవుడు కూడా బింబు రూపమైన చైతన్యం ఉంది. ఆ అద్దం జాగలో మనం బుద్ధి, మనసు, అంతఃకరణం అంటారు, దాన్ని మనసు అంటారు, బుద్ధి అనొచ్చు. ఆ అద్దం ఉన్న జాగలో మన బుద్ధి ఉంది. నేను జీవుడు అని మనకి ఎక్కడ అనిపిస్తూ ఉంది? అద్దంలో, ఈ బుద్ధిలోనే కదా. లోపల మనం బుద్ధిలో, మనసులోనే కదా నేను జీవుడు అని అనుకుంటా ఉండేది. ఇదే అద్దం. అక్కడ కూడా ప్రతిబింబము ఎక్కడ కనిపిస్తూ ఉంది? అద్దం లోపలే కనిపిస్తూ ఉంది. బింబు రూపం చూస్తుంది కూడా. మనం నిలుసుకొని మన ప్రతిబింబాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా నేను జీవుడు అనే జ్ఞానం కూడా మనకుంది కదా. నా మనసు నేను జీవుడు అని అనుకుంటా ఉంది. జ్ఞానానికి జ్ఞానం కూడా మన దగ్గర ఉంది కదా, సాక్షి రూపంలో. అక్కడ మనం నిలబడి అద్దంలో మన ప్రతిబింబం చూస్తున్నట్టు మన లోపల కూడా బింబు రూపమైన చైతన్యం ఉంది ఒకటి. మనం గమనిస్తలేం. దాన్నే పరమాత్ముడు అంటాడు. అది కూడా గమనిస్తూ ఉంది. మనం బుద్ధుల ద్వారా నిన్న బుద్ధిలో ఏమనుకున్నాము, మొన్న బుద్ధిలో ఏమనుకున్నాము, ఈరోజు ఉదయం బుద్ధిలో నేను ఏమేమనుకుంటే, బుద్ధిలో అనుకున్న వాటి గురించి కూడా మనకు జ్ఞానం ఉంది అంటే ఆ బుద్ధి మనం కాదు. ఆ బుద్ధి కన్నా భిన్నంగా దాన్ని కూడా, బుద్ధిలో ఉన్న వృత్తులను కూడా తెలుసుకునే ఒక బింబరూపమైన చైతన్యం ఉంది. ఇక్కడ కూడా ఆ బింబరూపం సైలెంట్గా లోపల ఉంది. ఈ అంతఃకరణం, ఈ అద్దంలాగా ఈ మన బుద్ధి ఉంది. ఆ అద్దం లోపల నేను జీవుడు అనే ప్రతిబింబ రూపంలో కనిపిస్తూ ఉంది. మనము బింబ రూపంలో నిలబడాలి కదా, మన ప్రతిబింబ రూపంలోకి వచ్చేస్తాం. ఇప్పుడు అద్దంలో నిలబడిన వ్యక్తి, అక్కడ నిలుచుకున్న వ్యక్తి నేను అనుకోవాలా. ఒకవేళ ఆయన మర్చిపెట్టి అద్దం లోపల ఉన్న ప్రతిబింబమే నేను అనుకుంటే కన్నా పిచ్చి అనుకుంటారు కదా. మనకు వాళ్ళ పిచ్చి రూపంలోనే మనము బింబరూప సాక్షి చైతన్యంలో నిలబడాల్సింది ప్రతిబింబ రూపంలోకి వచ్చేస్తాం. జీవుడు అనుకోండి. అక్కడ అద్దాన్ని తీసేస్తే మళ్ళీ 3 ఉంటాయా? బింబము, అద్దము, ప్రతిబింబం, అట్లా 3 ఉండవు. అద్దాన్ని తీసి పక్కన పెట్టేస్తే, ఇక్కడ కూడా మనం మనసు బుద్ధిని తీసి పక్కన పెట్టేస్తే, అంతఃకరణాన్ని తీసి పక్క పెట్టేస్తే ప్రతిబింబ జీవుడు లేడు, ఏమి ఉండదు. ఒకే ఒక బింబ రూపమైన చైతన్యం ఉంటుంది. ప్రతిరోజు సుషుప్తి అవస్థలో, గాఢ నిద్రలో ఈ అద్దము పక్కకి వెళ్ళిపోతుంది. అద్దం పక్కకి వెళ్ళిపోతే ప్రపంచం లేదు, శరీరం లేదు, ఏమీ లేదు. బింబ రూపమైన మనం మాత్రమే ఉంటాం. ఎంత సింపుల్గా చెప్పేశాడు. కాబట్టి ఇలా శృతి ద్వారా, మనం ఉపనిషత్తుల ద్వారా వింటూ ఉంటే గనా, అవును, ఫస్ట్ అసంభవం, జీవుడు ఎట్లా బ్రహ్మ అవుతాడు అని అనిపించేది. మళ్ళీ ఇట్లా శృతుల ద్వారా, ఉపనిషత్తు ద్వారా ఈ యుక్తిని విన్న తర్వాత అవును, అసంభావన బుద్ధిపై సంభావన బుద్ధి వస్తుంది. అవునవును, నిజమే ఉంటుంది, ఇది కరెక్ట్గా ఉంది, యుక్తి నాకు బుర్రకి ఎక్కుతా ఉంది, జీవుడు బ్రహ్మ అయ్యే ఛాన్సెస్ ఉంది అని సంభావన బుద్ధి వస్తుంది. కానీ ఇంకా కొన్ని సంశయాలు ఉంటాయి. సంశయాలు ఏంటి? శాస్త్రం చెబుతూ ఉంది, నిర్గుణ నిరాకారమైన స్వరూపమే మన నిజమైన స్వరూపం. అది సర్వవ్యాపకంగా ఉంటుంది. దానికి ఆకలి దొప్పులు లేవు. మనకేమో ఆకలి దొప్పులు రోజు ప్రతి క్షణము జరుగుతూ ఉంది. అయ్యో, విన్న మాటలో నాకేమి డౌట్ ఏమి లేదు, కానీ ప్రాక్టికల్గా చూస్తే నేను ఇంకా శరీరాన్ని అనే భావంలోనే ఉన్నాను. ఆకలి దొప్పులు ఇంకా నావే అనే భావంలోనే ఉన్నాను. ఏంటిది? ఇలాంటి సంశయాలు ఉంటాయి. సంశయాలు విన్నది ఆచరించడానికి కుదరడం లేదు. ఎందుకంటే మనసుకు మనం అనుభవము ఎక్కువ అలవాటు చేసుకున్నాం. నేను ఈ శరీరాన్ని అన్న అలవాట, ఇప్పుడు కొంతమంది 2-3 నెలలు సిగరెట్ తాగే అలవాటు చేసుకుంటే కన్నా వాడిని తొందరగా విడిపించేయచ్చు. ఒకవేళ 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు సిగరెట్ తాగినోడు ఉంటే కన్నా వాడిని తొందరగా విడిపిలేము. వాడు తొందరగా దాని అలవాటుని మానుకోలేకపోతాడు.
మనము అనాది కాలం నుంచి నేను జీవుణ్ణి, నేను పరిచిన జీవుణ్ణి అని అలవాటు పెంచుకున్నాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా ఒక్కసారి నేను జీవుడు కాదని ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంబడి అది పోదు. మనసుకు ఇంకా చాలా అవసరం ఉంది. అందుకే శ్రవణమన నిధిధ్యాసనాలు మనం శాస్త్రముఖ ఆలంబన సత్సంగాలు ఎందుకు చేయాలంటే మనకు ఆలంబనం ఇంకా అవసరం ఉంటుంది. మనసుకు కొద్దిగా నచ్చజెప్తే అది ఇమ్మీడియట్గా అది నిశ్చయాలకు పోదు, దానికి సంశయాలు ఉంటాయి. అలాంటి దాన్ని సంశయ భావన అంటారు. ఫస్ట్ నల్లటి మరక అసంభావన, అది ఎట్లా పోతుంది? శ్రవణాలు చేస్తూ ఉంటే, సత్సంగాలు చేస్తూ ఉంటే అది పోతుంది. మళ్ళీ సత్సంగం లోపల ఇంకొక లోతుగా వెళ్ళాలి. పురాణాలు కథలు అవి వినడానికి బాగానే ఉంటాయి. వాడు కొట్టే వీడు కొట్టే భీష్ముడు దుర్యోధనుడు అవి గుద్దులాట్లు అవి ఇవి వినడానికి కథలు బాగుంటాయి, కానీ అది తత్వ వివేకం తక్కువ ఉంటుంది. అది ఇలాంటి ఉపనిషత్తులు భగవద్గీత ఇలాంటి విచారణ చేస్తే ఇందులో తత్వం ఉంటుంది. ఇది ఆ లెవెల్కి పోవాలంటే కానీ ఆ పురాణాల కథల కన్నా దాటి తత్వం గురించి వినే సామర్థ్యం రావాలంటే సమయం పడుతుంది. అది వచ్చిన తర్వాత ఈ సంశయ భావనలు పోతాయి. కొన్ని బ్రహ్మసూత్రాలు, కొన్ని యుక్తి ప్రధానమైన గ్రంథాలు ఉంటాయి. అవి అధ్యయనం చేస్తే కన్నా మనసులో ఉన్న సంశయ భావన కూడా పోతుంది. ఆ సంశయ భావన ఇది రెండోటి నల్లటి మరక అంతఃకరణంలో. మళ్ళీ మూడో నల్లటి మరక ఏంటంటే విపరీత భావన. ఇంత నచ్చజెప్పిన తర్వాత సంశయాలు నివృత్తి అయిన తర్వాత కూడా నేను జీవుడు అనే అలవాటు ఎక్కువ అనాది కాలం నుంచి చేసుకొచ్చాం కాబట్టి మళ్ళీ ఆటోమేటిక్గా నేను మనిషి, నేను జీవుని నేను ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాను. ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను జీవుడు, నేను మనిషి అనే వ్యవహారం చేస్తూ ఉంటాను. ఎవరో జీవన్ముక్త పురుషులు అసలు ఈ ప్రపంచాన్ని అసలు చూడనట్టు, వాళ్ళ గమనమంతా వాళ్ళ కళ్ళు తెరిచి మనం చూసినట్టు ఉంటుంది, కానీ వాళ్ళ గమనమంతా లోపల ఉన్న సచ్చిదానంద స్వరూపంలోనే ఉంటుంది. ఆ స్థితిలో ఎవరో కొంతమందే ఉంటారు. మనం ఆటోమేటిక్గా నేను ఈ మనిషి జీవుడు అని ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాం. దీన్నే విపరీత భావన అంటారు. ఇదే మన పూర్వజన్మలో సాధనం తక్కువ ఉంటే కన్నా ఇది చాలా ఎక్కువ సమయం పడుతుంది విపరీత భావనను తొలగించుకోవడం. ఈ విపరీత భావనని తొలగించుకోవడానికే శంకరాచార్యుల భగవానులు 10 ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రము, భగవద్గీతకి భాష్యాలు రాశారు. ఆయనకు భవిష్యవాణి చూశారు. వచ్చే కాలంలో మనుషులకి ఎక్కువ సామర్థ్యం తక్కువ ఉంటుంది, కంఠస్థము మెమోరీ చేసే కెపాసిటీ తక్కువ ఉంటుంది. వాళ్ళకు 50-55 సంవత్సరాల వరకు శాస్త్రం ఆలంబన ఉంటే వాళ్ళు బతికి బయట కడతారు అని నిర్ణయించుకొని ఆయన ఇన్ని వీటికి భాష్యం రాశారు. ఈ భాష్యాలు కానీ మనం మెల్లగా నీట్గా ఒకసారి ముగించుకొని చేసుకుంటే కన్నా ఆటోమేటిక్గా ఆలంబనం వల్ల ఈ విపరీత భావనను మనము తొలగించుకోవచ్చు అని అంత రాశారు. ఇది కొంచెం సమయం పడుతుంది. ఇప్పుడు పూర్వజన్మలో ఎక్కువ సాధన ఉన్న వాళ్ళకి ఒక్క శ్లోకం చాలు, ఒక్క తత్వమసి అంటే పని అయిపోతుంది. 4 కేటగిరీలో అధికారులు ఉంటారు. నైష్కర్మ్య సిద్ధిలో దృష్టాంతం వస్తుంది. ఫస్ట్ కేటగిరీలో బ్రహ్మదేవునే దృష్టాంతంగా ఇస్తారు. బ్రహ్మదేవుడు వచ్చే కల్పానికి హనుమంతుడే బ్రహ్మదేవుడు అవుతాడు. ఉత్కృష్టమైన ఉపాధి, జ్ఞానీనాం అగ్రగణ్యం అంటారు హనుమంతుడిని. అన్ని విద్యలు అన్నీ ఉంటాయి. అయినప్పటికీ కూడా నెక్స్ట్ కల్పంలో ఆయనకు ఫస్ట్ ఒకసారి బ్రహ్మ శరీరం వచ్చినప్పుడు కాసేపు ఆయన కూడా భయపడతాడు. బ్రహ్మదేవుడు కూడా పుట్టిన వెంటనే కొద్దిగా చూసి భయపడ్డాడు. ఇప్పుడు ఒంటరిగా మనం అడవిలో అక్కడెక్కడప్పుడు ఆ ఒంటరితనం వల్ల ఎట్లా భయపడతామో అలాంటి భయం కాసేపుకి వస్తుంది. కానీ ఆయన ఆ భయ నివృత్తికి, అజ్ఞాన నివృత్తి కోసము ఏ గురువుల దగ్గరికి పోలేదు, ఇలాంటి పుస్తకాలు శాస్త్రాలు చదవలేదు. ఆయన ఉత్కృష్టమైన ఉపాధి కాబట్టి ఆయనకు స్వయంగానే స్మరణానికి వచ్చేసింది. తొందరగా స్మరణానికి వచ్చేసి తెలిసిపోయింది ఇదంతా మాయ అని చెప్పేసి. కాబట్టి ఆయనకు గురువులు, శాస్త్రము ఇవన్నీ అవసరం లేదు. రెండో కేటగిరీలో, అందుకే భూలోకంలో కూడా అలాంటి కేటగిరీస్ చూడొచ్చు. చిన్న వయసులో పుట్టిన వెంబడినే పద్మాసనాలు వేసుకొని గోదావరి గట్టు మీద ఎవరో ఒక యోగి ఉండే చిన్న వయసులోనే వాళ్ళు అట్లా సమాధి స్థితికి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళు పూర్వజన్మలోనే అన్ని పనులు అయిపోయినాయి, ఏదో కొద్దిగానే ఆటంకం మిగిలింది, అది టక్కని చిన్న వయసులోనే అయిపోతుంది. అందుకే వాళ్ళకి ఈ శాస్త్రాలు ఇవన్నీ అవసరం లేదు. రెండో కేటగిరీ వచ్చేసి అక్కడ పిశాచి దృష్టాంతం ఇస్తాడు.
ఎవరో ఒక మంచి సద్బ్రాహ్మణుడు ఏదో చేయరాని తప్పు చేసేసి బ్రహ్మపిశాచి అయిపోయింటాడు. ఆ బ్రహ్మపిశాచి అయిపోయి ఒక చెట్టు మీద కూర్చో ఉంటే ఆ చెట్టు కిందకి గురు శిష్యులు ఎవరో వస్తారు. గురు శిష్యునికి అక్కడ బోధ చేస్తూ ఉంటే ఈ తత్వమసి మహావాక్యాల గురించి చెట్టు మీద నుంచి కూర్చొని అది విని అతనికి అక్కడ జ్ఞానం అయిపోతుంది. కొద్దిగా అది విని వెంబడే ఆయన కూడా మళ్ళీ ఆ పిశాచి కూడా మనలాగా శాస్త్రాలు చదవాల్సిన అవసరం రాలేదు. అలాగే భూలోకంలో కొన్ని రోజులు పిచ్చోళ్ళలాగా నార్మల్ వ్యక్తుల్లాగానే తిరుగుతూ ఉంటారు. మళ్ళీ టక్కని ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు వచ్చినప్పటికీ టక్కని మహాయోగులు అయిపోతాయి. కాశిరెడ్డి నాయన వీళ్ళంతా చరిత్రలో వాళ్ళు చిన్నప్పటి నుంచి అలాంటిదే. అందరూ పిచ్చోడు అనుకున్నారు, అది అనుకుని ఇది అనుకున్నారు. మరి కాకపోతే వాళ్ళు టక్కని అలాంటి మంచి యోగులు అవధూతులు అయిపోయారు. లక్ష్మమ్మవ తిక్క లక్ష్మవ్వ వీళ్ళంతా మా అవధూతులు. వాళ్ళు ఏదో ఒకటి చిన్న ఇన్సిడెంట్ అట్లాంటి టక్కని మళ్ళీ ఇటు వచ్చేస్తారు. మళ్ళీ వాళ్ళకు కూడా ఇలాంటి శాస్త్రాలు చదవాల్సిన అవసరం లేదు, నిధిధ్యాసనం ఏం అవసరం ఉండదు. 3వ కేటగిరీలో భృగు మహర్షి దృష్టాంతం ఇస్తారు. వరుణ దేవుని కొడుకు భృగు. ఆ భృగు మహర్షి తైతీర ఉపనిషత్తులో వస్తుంది. వాళ్ళు నా తండ్రి దగ్గరికి పోయి, నాన్న నాకు నా స్వరూపం అంటే ఏంటో తెలుసుకోవాలని అనిపిస్తుందంటే, సరే నాయన తపస్సు చేయిపో, విచారం చేయి, తెలుస్తుంది. ఫస్ట్ ఈ అన్నమయ శరీరమే నా స్వరూపము అంటాడు. నేతి అంటాడు. పో ఇంకా తపస్సు చేయిపో. మళ్ళీ ప్రాణమయ కోశమే నా స్వరూపం అంటాడు. కాదు అంటాడు. మళ్ళీ ఇంకా తపస్సు చేయిపో అంటాడు. మళ్ళీ మనోమయ కోశమని, విజ్ఞానమయ కోశమని, ఆనందమయ కోశమని వస్తాడు. కాదని మళ్ళీ పంపించేసరికి మళ్ళీ ఇంక రాడు. అంటే పని అయిపోయింటుంది. అంటే కొద్దిగా వాళ్ళ నాన్న సహాయం తీసుకున్నాడు. ఆయన కూడా మనలాగా ఇట్లా గురుకులాలకు పోయి గురువుల దగ్గరికి పోయి ఇట్లా శాస్త్రాలు చదివి ఇంత పొడువుగా ఏం అభ్యాసాలు ఏం చేసుకోలేదు. కాకపోతే వాళ్ళ ఇంట్లోనే కొద్దిగా నాన్నది కొద్దిగా సహాయం తీసుకున్నాడు. అలాగే భూలోకములు కూడా అలాంటి కేటగిరీ చూస్తాం. ఏదో కొద్దిగా కొన్ని రోజులు ఉద్యోగాలు చేసుకోనో, లేదో కొన్ని రోజులు పెళ్ళి గృహస్థాశ్రమాలకు పోయిన తర్వాత కూడా కొన్ని రోజుల సామాన్య వ్యక్తుల్లాగానే వ్యవహారం చేస్తూ ఉంటారు. మళ్ళీ ఏదో ఒక రోజు ఏదో ఒకటి చిన్నది అలా జరుగుతుంది. జరిగిన తర్వాత క్లారిటీ వచ్చిన తర్వాత టక్కని వదిలిపెట్టేసి వచ్చేస్తారు. అడవీశ స్వామీజీ ఆశ్రమంలో అడవీశ స్వామీజీ గుమస్తాగా పనిచేస్తున్నట్ట రాయచూరులో. పనిచేస్తుంటే కానీ ఇప్పుడు ఇంకా వాళ్ళ నాన్న ఇంత పెద్ద అవధూత, శివరామ అవధూత, అలాంటి అవధూతకు కొడుకు పుట్టిన తర్వాత ఇంకా ఈ బ్రహ్మజ్ఞానం గురించి తెలివితేటలు ఉంటాయి కదా. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ మోక్షం గురించి, మోక్ష సాధనల గురించి ప్రవచనాల్లాగా చెబుతూ ఉన్నట్ట. ఒకరోజు ఎవరు అక్కడే కోర్టు కాడికి ఎవరు ఒక సాధు అక్కడ బయట కనిపిస్తే ఆయన దగ్గర కూడా ఈయన ఇట్లే ఏదో చెప్పనీకి పోయినాడంట. ఇది వట్టి మాటల్లోనే ఉందా లేదా ఏమన్నా ఆచరణలో ఉందా నీకు అని ఒక మాట అన్నాడంట. అంతే, ఆ ఒక్క మాటకు ఆయనకు విచారణ జరిగింది. అవును కదా, నేను ఇంత చెప్తున్నాను దేవుడి గురించి, మోక్షం గురించి, నిజంగా నేను ఆచరిస్తున్నానా? నేను ఒకవేళ ఈ ప్రపంచాన్ని మిథ్యా అని చూసి ఉంటే గానా మరి నాకు ఈ ప్రపంచం ఎందుకు అని. అప్పుడే 2 ఆడపిల్లలు ఇంకా చిన్న వయసులోనే ఉన్నారు. భార్య అని 2 ఆడపిల్లల్ని వదిలిపెట్టేసి ఇటు వచ్చేసిండు. అంతే, ఏదో ఒకటి కొద్దిగా ఎవరో ఒకరు ద్వారా అట్లా కొద్దిగా జరుగుతుంది, మళ్ళీ టక్కని ఇటు వచ్చేస్తారు. అట్లా టీచర్ కొన్ని రోజులు ఉద్యోగాలు చేసి గృహస్థాశ్రమంలోకి పోయి కూడా కొద్దిగా ఏదో ఒకటి ఎవరి వల్ల ఏదో ఒకటి ఒక షాక్ తగులుతుంది. అంతే, మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడ అడవీశ స్వామీజీ వచ్చాడు కదా, ఆయనే మళ్ళీ అక్కడికి ఇక్కడికి ఎవరి దగ్గరికి, గురువుల దగ్గరికి పోలేదు. మొత్తం ఆయన సొంతంగానే సాధన చేసుకోడు. ఇక చదువు ఎలాగో వచ్చేది. ఆ భగవద్గీతను పట్టుకొని కొద్దిగా ఆ ఏర్పేడు, తిరుపతిలో ఉన్న ఏర్పేట ఆశ్రమానికి అప్పుడప్పుడు కొద్దిగా పోయి ఒక 15 రోజులు అట్లంతా పోయి వచ్చేవాడంట. అక్కడ కొద్దిగా అలవాటు ఉంది. అంత తప్పితే అంత స్వయంగానే భగవద్గీతను మంచిగా నేర్చుకొని ప్రవచనం ఎంత స్ట్రాంగ్గా, ఎంత గట్టిగా ఉండేది. మరి ఆయనకు కూడా ఇలా మనలాగా ఒక గురువు దగ్గరికి పోయి శ్రవణ మన నిధిధ్యాసనాలు ఇట్లా నేర్చుకొని ఈ పరిస్థితి రాలే.
స్వయంగానే వచ్చేసింది అదంతా. అది అందరికీ రాదు. మళ్ళీ పోనీ ఏదో పిచ్చి పిచ్చి ప్రవచనం అంటే అట్లా కాదు, పక్కా శాస్త్రం. మేము ఋషికేశ్లో 8 సంవత్సరాలు 11 సంవత్సరాలు చదివిన శాస్త్రము ఆయనకు స్వాభావికంగానే వచ్చేసింది. భగవద్గీత శ్లోకాలన్నీ కంఠస్థమైపోయినట్ట. ఎంత గట్టిగా ఎంత మళ్ళీ శుద్ధ వేదాంతం. తత్వం గురించి ఆయన వీడియోలు కొన్ని చూశాను. అటు ఇటు పోయేవాడు కాదు, తత్వం గురించినే మాట్లాడేవాడు. వీలునామాలో రాసేసి వెళ్ళిపోయాడు. తత్వమసి, అహం బ్రహ్మాసి మహావాక్యాల విచారణే ఇక్కడ జరగాలి అని చెప్పేసి. మళ్ళీ ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రము, భగవద్గీత, ఇతర వేదాంత గ్రంథాల స్వాధ్యాయమే ఇక్కడ జరగాలి. ఆశ్రమ సంపత్తిని మొత్తము ఈ స్వాధ్యాయానికి ఉపయోగించుకోవాలి, ఇతర లౌకిక కార్యాలకు ఉపయోగించుకోరాదు అని కూడా రాసేసింది. ఇక్కడ ఒకవేళ స్వాధ్యాయము ప్రవచనం చెప్పేటోళ్ళు లేకపోతే బయట నుంచి సన్యాసుల్ని ప్రవచనాలు చేసేటోళ్ళని పిలిపించి మరి ఇక్కడ స్వాధ్యాయం జరిపాలని కూడా దాన్ని కూడా రాశాడు. దాన్నే జరపట్లేదు వీళ్ళు. 20 సంవత్సరాలు ఆయన పోయిన తర్వాత స్వాధ్యాయమే జరగలేదు, సత్సంగమే జరగలేదు ఇక్కడ. మరి అది 3వ కేటగిరీ. భృగు ఋషిలాగా వీళ్ళు కూడా కొద్దిగా సహాయం తీసుకున్నారు. అడివేశ స్వామి కూడా చిన్న పిల్లగాడు ఉన్నప్పుడే తండ్రి దగ్గర నుంచి ఇవన్నీ ఉపదేశము, మంత్రము ఇవన్నీ దొరికిపోయినాయి అప్పుడే. తండ్రి, సొంతం తండ్రి శివరామ అవధూత స్వాములు. వాళ్ళు శివరామ అవధూతల స్వాములు గురువు పేరు అడివేశ స్వామీజీ, కల్లూరులో రాయచూరు దగ్గర. ఆయన సిద్ధపురుషుడు. వాళ్ళు ఒక 5-6 మంది సిద్ధపురుషులు ఒకే సమయంలో ఉన్నారు అప్పుడు. ఆ గురువును సిద్ధపురుషుడు, ఆయన శిష్యులు ఒక 3-4 సిద్ధపురుషులు ఉంటాయంట. అన్ని అనిమ గరిమాది సిద్ధులు అన్నీ ఉన్నాయంట. ఏ వస్తువులకు అది కావాల్సింటే మార్చేసేవాళ్ళు. శివరామ అవధూతుల స్వాములకి వాళ్ళు గురువులంటే ఎంత ప్రేమ అంటే, ఎవరికన్నా కానీ గురువుల మీద అటూటమైన శ్రద్ధ ఉన్నవాడే ఆ మోక్షాన్ని పొందిండేది. ఆ గురువుల మీద ఎంత ప్రేమ, ఎంత కృప అంటే ఎప్పుడు గురువుల పాదకాలు మెడలో వేసుకొని తిరిగేవాడంట. ఆ బట్టలు తీస్తే కన్నా విగ్రహానికి మీకు అవి చెప్పులు కనిపిస్తాయి, గురువు చెప్పులు. ఎప్పుడు గురు పాదకాలు మెడలో వేసుకొని తిరిగేవాడంట. గురువులంటే అంత అభిమానం, అంత ప్రేమ. అందుకే ఈయనకు కొడుకు పుట్టినా కూడా గురువుల పేరే కొడుకుకు పెట్టుకున్నాడు, అడవీష అని చెప్పేసి. అట్లా అది ఆ పేరు పెట్టింది. కొంతమంది అభిప్రాయము వాళ్ళు గురువులే ఈయన కొడుకు రూపంలో వచ్చారని, కొంతమంది చెప్పలేము. మరి అడవీశ స్వామీజీ కూడా సామాన్యుడు. ఆయనకు వాక్సిద్ధి ఉండే. ఆయన ఏదన్నా ఆయన పెట్టిన శాపాలు ఫలించినాయి, ఇచ్చిన వరాలు కూడా ఫలించినాయి. ఎంతోమంది ఎమ్మిగ్నూరులో. అవునా? అడవిపత దగ్గరగా ఇట్లే విగ్రహాలు తెస్తే ఇప్పుడు దాదా మనం ఇంట్లో కలిసి తెచ్చిన విగ్రహం తెచ్చిన తర్వాత 3 దినాల కార్యక్రమం నడిపేది ఉన్నది. గడిపేది ఉన్నాయి. ఊళ్ళో వాళ్ళు ఏం చేసి జగద్గురు అయితే కుసులు పెట్టించేది, జగద్గురులోకి వస్తే కుసులు పెట్టిస్తాము కాబట్టి కుసులు పెట్టించేది ఊళ్ళో వాళ్ళు కాదు. అప్పుడు ఎట్లా చేయాలి? 3 దినాలు ఉన్నది కార్యక్రమం. అప్పుడు దాదా ఆరంలో ఉండేది, నాన్న ఊళ్ళో ఉన్నాను. మీ తాత పోయి ఏం మాట్లాడుకుంటారో మాట్లాడుకోకండి. సరే అని చెప్పి వచ్చిన తర్వాత ఆయన కొన్ని చూసింది, తల్లి ముందు పెట్టుకుంది. ఏమో వస్తుంది, ఏమో జరిగేది వచ్చాడు అనుకున్నాడు ఆయన. ఏమైంది లేదా భోజనం చెప్తారు ఆయన. లేదు నువ్వు చెప్తే భోజనం చేస్తాను, లేకపోతే లేదు. అట్లా ఒక 5 నిమిషాలు తర్పాన్ని చేస్తుంది. లేదు నువ్వు చెప్తేనే తినేది, లేకపోతే లేదు. సరే అని చెప్పేసి ఇంకా గుర్తలు అట్లా వేసి వస్తుంది. వచ్చి ఇప్పుడు దాంట్లో ధర్మకత్తులో చిత్రం పెట్టి ఆయన తాగొద్దు. ఆయన ఎట్లా వెళ్ళి మరి ఇంట్లో మాట్లాడతారంటే, సరేలేమో మరి సాయంత్రం వరకు మ్యాచ్ వచ్చింది కదా. అప్పుడు ఆయన టమాటా మార్కెట్ పెట్టి ఊరుకున్నాను కాదు. ఫైనల్గా అడివేశ స్వామి ఏం నిర్ణయం ఇచ్చాడు? చెప్తాను కాదు, పాట మళ్ళీ మిస్ అవుతుంది. తర్వాత చెప్పేది పాట మళ్ళీ అటు ఇటు వెళ్ళిపోతుంది. పాట మధ్యలో స్టార్ట్ మొత్తం అటు వెళ్ళిపోతుంది వేరే కట్ట. అంటే అలాంటి కేటగిరీలో భృగు మహర్షి కేటగిరీలో కూడా భూలోకంలో ఉంటారు. 3వ కేటగిరీ వాళ్ళు కూడా ఇట్లా ఇంకూరు దగ్గరికి పోయి సత్సంగాలు, శాస్త్రాలు చదవాల్సిన అవసరం ఉండదు. స్వయంగానే చేసుకుంటారు వాళ్ళ సాధన. కొద్దిగా సహాయం తీసుకుంటారు. అక్కడ భృగు మహర్షి వాళ్ళ తండ్రి వరుణదేవుని సహాయం ఎట్లా తీసుకున్నాం, ఇక్కడ అడవప తాత కూడా వాళ్ళ తండ్రి సిద్ధపురుషుడు అవధూత
ఆయన చిన్నప్పటి నుంచి ఆయన సహాయం తీసుకొని ఆ జ్ఞానాన్ని పొందేసిండు. అట్లా అది 3 కేటగిరీలు. వాళ్ళకు కూడా ఈ శాస్త్రము చదవడము ఇదేమి ఎక్కువ పొడవుగా ఉండదు. మళ్ళీ 4వ కేటగిరీకి వస్తుంది శ్వేతకేతు. శ్వేతకేతు అని ఉపనిషత్తులు వస్తుంది. శ్వేతకేతు 2 ఉపనిషత్తులు ఆయన కథ వస్తుంది. గురుకులానికి వాళ్ళ తండ్రి పంపించింటే ఆ గురుకులానికి పోయి విద్యను పొందిన తర్వాత వినయత రావాలి. మన శరీరాలు, మన కళ్ళు, మనం నడిచే స్టైలు, కూర్చునే స్టైలు, మాట్లాడే స్టైలు, వీటిలో కూడా అహంకారం వ్యక్తమవుతుంది. మన లోపల ఉన్న గుణాలు, భావాలు బయటకు వచ్చేస్తుంటాయి. అది మనకి తెలియదంటే ఎదురుగా ఉన్న వాళ్ళందరికీ తెలుస్తూ ఉంటుంది మనలో అహంకారం ఉందా, వినయత ఉందా అని చెప్పేసి. చూస్తాడు. గురుకులం నుంచి పోతే విద్యా దదాతి వినయం, విద్య వస్తే కన్నా వినయత ఉండాలి. వీటికి చూస్తే కొవ్వు వచ్చింది కదా, గర్వం వచ్చింది కదా అని చెప్పేసిందను ఆ గర్వ భంగం చేయడానికి, ఒరే నువ్వు గురుకులానికి పోతావు కదా, ఈ వస్తువుని తెలుసుకున్నావా? ఏ వస్తువుని తెలుసుకున్న తర్వాత ప్రపంచంలో అన్ని వస్తువులు తెలుసుకోవడానికి వీలవుతుందో ఆ వస్తువుని తెలుసుకున్నావా అని అడుగుతాడు. అయ్యో అలాంటిది కూడా ఒక వస్తువు ఉంటుందా అని, అయ్యో అది మా ఆచార్యులకి తెలియదు అనిపిస్తుంది, ఆయన నాకు చెప్పలేదని టీచర్ల మీద తోసేస్తాడు. కానీ వాడికి అహంకారం అయితే భంగం అయిపోతుంది. ముందు అన్నీ వస్తుంది అనుకోండి, కానీ తండ్రి అడిగిన ప్రశ్నకి మన దగ్గర సమాధానం లేదు. మళ్ళీ వాడి అహంకారం అణిచిన తర్వాత మళ్ళీ తండ్రి వానికి తత్వమసి మహావాక్యాలు చాందోగ్య ఉపనిషత్తులో 9 సార్లు 9 డిఫరెంట్ ఎగ్జాంపుల్ ద్వారా వాడికి చెప్తాడు. ఒకసారి తత్వమసి ఉపదేశం చెప్తే అయిపోవచ్చు కదా, లేదు 9 సార్లు 9 దృష్టాంతాల ద్వారా మళ్ళీ దాన్నే చెప్తాడు. మనము ఈ కేటగిరీలో పడతాం మనమంతా. ఆ శ్వేతకేతు అయినా ఏకశ్రుతధరుడు. ఒక్కసారి ముందు ఎట్లా పుస్తకాలు రాసుకునుడు ఇవన్నీ ఏమి లేదు, గురువులు చెప్తా ఉంటాడు, దాన్ని విని అట్లే నేర్చుకోవాలి, విని కంఠస్థం చేసుకోవాలి. అట్లుండే పద్ధతి. అంటే అప్పటికి సామర్థ్యం కూడా అట్లుండే. మరి అలాంటి ఏకశ్రుతుడైన శ్వేతకేతునే 9 సార్లు 9 డిఫరెంట్ ఎగ్జాంపుల్లో ద్వారా అభ్యాసం చేసుకున్నాడు. మనము 9,000 సార్లు మళ్ళీ చెప్పుకున్నా కూడా మనకి ఆ జ్ఞానం అంటదు. మనలాంటి వాళ్ళకి, ఆ శ్వేతకేతు కేటగిరీ వాళ్ళకు ఈ శ్రవణ మనన నిధిధ్యాసనాలనే ఆలంబనాలు అవసరం. ఈ నిధిధ్యాసనం పీరియడ్ వీళ్ళకి, ఈ కేటగిరీ ఉన్న వాళ్ళకి పొడుగుగా ఉంటుంది. నువ్వు ఉత్తమ అధికారి అయితే కనుక కొద్దిగా ఇన్ఫర్మేషన్లో అయిపోతుంది, కేలకతం దుకాన్ బంద్, ఇమ్మీడియట్గా నిర్వికల్ప సమాధి స్థితికి వెళ్ళిపోతాడు వాడు. అలా పోలేకపోతున్నామంటే కనుక మనం ఈ కేటగిరీకి వస్తాము. అప్పుడు ఈ నిధిధ్యాసం అంటే విపరీత భావన. మళ్ళీ మనిషిని నేను జీవుని అని మళ్ళీ అది అదే పాత అలవాటుకి పోతూ ఉంటుంది. మళ్ళీ మనం ఇట్లా శాస్త్రంలో కూర్చొని, సత్సంగంలో కూర్చొని మళ్ళీ మనం బుద్ధికి నచ్చ చెప్తూ ఉండాలి, నువ్వు సచ్చిదానంద స్వరూపమైన పరమాత్ముడివి, నీకు ఈ శరీరాలకి సంబంధం లేదు, నువ్వు సర్వవ్యాపకుడివి, నువ్వు నిత్యుడివి అని మళ్ళీ అది ఎన్నిసార్లు మర్చిపోతూ ఉంటుందో మన బుద్ధి, అన్నిసార్లు మళ్ళీ మనం దానికి రోజు ఇట్లా సత్సంగాల ద్వారా, శాస్త్రం ద్వారా మనం దానికి గుర్తు తెస్తూ ఉండాలి. దీన్నే నిధిధ్యాసనం అంటారు. ఈ నిధిధ్యాసంలోనే ఎక్కువ సమయం పట్టేది. ఇంకా శ్రవణము మననము కొద్దిగా ఓపిక ఉండి చేస్తే కన్నా సంశయాలు, అసంభావన పోతుంది, సంశయాలు కూడా దూరం అయిపోతాయి. సంశయాలు దూరం పోయిన తర్వాత విపరీత భావన పోవడానికి కొద్దిగా సమయం తీసుకుంటుంది. లోపల మనలో ఉన్న పాప మూట కరిగే వరకు, ఇంకా సాధన చతుష్టయ సంపత్తులు పూర్తిగా వచ్చిండు, అవి మెల్లమెల్లగా పెరుగుతూ ఉంటాయి. అవి నువ్వు 100% అయిన రోజు అప్పుడు పని అయిపోతుంది. అప్పుడు వరకు ఓపిక ఉండాలి. నిధిధ్యాసంలోనే ఎక్కువ ఓపిక ఉండాలి. ఊరికే అన్ని ఫాస్ట్ ఫుడ్లు తిని అన్ని ఫాస్ట్గా రిజల్ట్లు కావాలంటే కుదరదు. దానికి మన యోగ్యత ఏమని మనం అనుకోవాలి. పురాణాల్లో మంచి కథ వస్తుంది ఎట్లా ఓపిక ఉండాలని. నారదుడు ఒకసారి దారిలో పోతూ ఉంటే ఒక యోగి తపస్సు చేస్తూ ఉంటాడు. తపస్సు చేస్తూ ఉంటే పుట్టు పెరిగేసి ఉంటుంది. పుట్టు పెరిగేసింటే కన్నా ఇంకా యోగమాయతోటి నారదుడు ముందు పోతున్నాడని చూసి పుట్టులో నుంచినే మాట్లాడతాడు, ఓ నారద మహర్షి, నువ్వు వైకుంఠానికి పోతున్నావు కదా, భగవంతుని పోయి కనుక్కోనరా, నాకు ఎప్పుడు మోక్షం వస్తుంది అని. సరేలే నాయన అని నారదుని కూడా బాగా శ్రద్ధ వస్తుంది. బాగా అంత తపస్సు చేస్తున్నాడంటే ఎవరికి రాదు శ్రద్ధ. మళ్ళీ ఇంకాస్త ముందుకు పోతే నువ్వు పెద్ద రాగి చెట్టు ఉందంట, రాగి చెట్టు కింద హాయిగా పడుకో ఉన్నాడంట. వాడు కూడా నారద మహర్షి వస్తే, నారద మహర్షి మీరు వైకుంఠానికి పోతున్నారు కదా, మీరు నాకు ఎప్పుడు మోక్షం వస్తుందో కనుక్కొని రండి
అంటాడు. నారదునికి వాడిని చూస్తేనే కోపం వస్తూ ఉంటుంది. తపస్సు లేదు, ఏమి లేదు, ఊరికి చెట్టు కింద పనుకో ఉన్నాడు, వీడు కూడా మోక్షం కావాలని అనుకుంటున్నాడు అని చెప్పేసి. సరే అని చెప్పేసి వైకుంఠానికి పోయి తెలుసుకుని తిరిగి వస్తాడు. తిరిగి వస్తే ఫస్ట్ యోగి దగ్గరికి వస్తాడంట. అప్ప నేను తెలుసుకున్నాను, నీకు ఇంక 3 జన్మలు అంతంటే 3 జన్మలు అయిన తర్వాత నీకు మోక్షం వచ్చేస్తుందంట. అంటే ఇంకా 3 జన్మల, ఎన్ని జన్మల నుంచి నేను తపస్సు చేస్తున్నాను చూడు, అంతా పుట్టలు పెట్టేసింది, నాకు మోక్షం వద్దు, ఏమి వద్దు అని చెప్పేసి చేస్తున్న తపస్సును వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడంట. ఓపిక లేదు. నారదునికి షాక్ అయింది. అయ్యో, ఇంకొక 3 జన్మలు అలాగే వెయిట్ చేసింటే అయిపోయేది కదా, ఎందుకు ఓపిక పోగొట్టుకున్నాడు అని చెప్పేసి మళ్ళీ రాగి చెట్టు కింద ఉన్నోడు వాడి దగ్గరికి పోయిసి వాడికి చెప్తాడు, చూడరా నువ్వు ఈ రాగి చెట్టులో ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని జన్మలు ఎత్తిన తర్వాత నీకు మోక్షం వస్తుందంట. వాడు ఎగిరి డ్యాన్స్ చేస్తాడట. కోట్ల సంఖ్యలో ఉంటాయి ఆకులు రాగి చెట్లు, అయినా వాడు ఆనందపడుతున్నాడు. ఏంద్రా ఆనందపడుతున్నావు అంటే, మరి ఇంకేంటి, ఎప్పుడు ఏదో ఒక రోజు నాకు మోక్షం వస్తుంది కదా, నాకు అంత సాలు అని. అంత ఓపిక ఉంది వాళ్ళు, తొందరగా రావాలని. ఇది ఆతురత కూడా లేదు. సాధనలో ఆతురత ఉండాలి కానీ రిజల్ట్లో, ఫలాల్లో ఆతురత ఉండకూడదు. అవన్నీ ఎన్నో ఉంటాయి దానికి. మనం చేసిన పాపాలు అవన్నీ కరిగే వరకు, ఆ సమయం వచ్చే వరకు, ప్రారంధము ఫలం వచ్చే వరకు మనం అలాంటి స్థితికి పోలేము. అంతటి ఓపిక ఉండాలి నిధిధ్యాసనంలో. చేసుకుంటూ పోతూ ఉండాలి. నిధిధ్యాసనం వరకు వచ్చినామంటే మన దగ్గర పరోక్ష జ్ఞానం ఉంటుంది. పరోక్ష జ్ఞానంలో ఇన్ఫర్మేషన్ మనకు బాగా ఉంటుంది. నేను ఈ శరీరాన్ని కాదు అనే విషయం బాగుంటుంది కాబట్టి ఎన్నో సమస్యలు దూరం అయిపోయింటాయి. మునుపట్లాగా ఉండం మనము. మునుపు ఎవరైనా చిన్న మాట అంటే కోపం చేసుకునేది, లేనిపోని సమస్యలు అవన్నీ చేసేది. అది ఇర్లిబుడు అతను పాడు కాదు, సుత్తాడుతా ఇర్లి పాట డిస్టర్బ್ ಆಗಿಬಿಡುತ್ತೆ. ನೀನು ಆ ಕಡೆಲ್ಲ ಸೌಂಡ್ಗಳು ಹಂಗೆ ಹಿಂಗೆ ಎಲ್ಲ ಮಾಡೋದು. అట్లా ఉన్నప్పుడు మనము ఓపికతోటి ఉండాలి. పరోక్ష జ్ఞానంలోనే ఎంతో శాంతి లభిస్తుంది. ఇంకేమీ లేదు ప్రపంచంలో, నేను పొందాల్సిన విషయం ఏమీ లేదు. కేవలం ఈ శరీరంలో ఉన్న తాదాత్మ్యం ఒకటి తీసుకోవడానికి కొద్దిగా సమయం పడుతుంది. మెల్లగా మనం చేసే సాధనలు చేసుకుంటూ పోతూ ఉండాలి అంతే. అంత ఓపిక ఉంటే ఆ నిధిధ్యాసనం చేస్తుంది. ఇట్లా మన మనసులో 3 ప్రకారాలైన అసంభావన, సంశయ భావన, విపరీత భావన, ఈ 3 ప్రకారాలైన భావనలను మనము మన మనసులో నుంచి తీసేస్తే అప్పుడు దాన్ని అంతఃకరణ శుద్ధి అంటారు. శుద్ధి అవుతుంది. దాన్ని ఇప్పుడు చూడు, తన్మనః శోధనం కార్యం ప్రయత్నేన ముముక్షుణ. ముముక్షుల ద్వారా ప్రయత్నించాల. సాధనలో ఆటోమేటిక్గా వస్తుంది, ఎప్పుడో సిద్ధం లేదు. నువ్వు స్వయంగా ప్రయత్నం చేసుకొని నీ మనసును నువ్వు శుద్ధీకరణ చేసుకోవాలి. అంతఃకరణ శుద్ధికి ఆ మార్గాలు చెప్పారు ఇప్పుడు. అందుకే ఒకవేళ నువ్వు అంతఃకరణ శుద్ధి కలిగిందంటే విశుద్ధే సతీచ ఏతస్మిన్ ముక్తి కరఫలాయతే. అంతఃకరణ శుద్ధి ఏంటంటే నీ చేతిలోకి మోక్షము, నల్లికాయని చేతిలో పెట్టుకొని ఎట్లా చూడవచ్చు నువ్వు మోక్షాన్ని, అట్లా నీ చేతిలో కైవశమైపోతుంది. కాబట్టి ఇదే ఇక్కడే ఉంది మెయిన్. మనసులో మనం శుద్ధి చేసుకోవాలా. 2 ప్రకారాలైన మనసులు ఉంటాయి. ఒకటి స్వాభావికమైన మనసు, ఇంద్రియాల ద్వారా విషయాలలో ఆనందాన్ని కోరుకుంటూ ఉంటుంది. అది అసూసు రమంతే ఇది అసురాహ. అసురుడు అనే పేరు. అసు అంటే ఇంద్రియాలలో ఎవడైతే రమిస్తూ ఉంటాడో వాడే అసురుడు. ఆలోచించండి, మనం అసురులమా కాదా? ప్రతి ఒక్క ఇంద్రియం విషయాన్ని మనం ఆనందిస్తున్నాం కదా. కళ్ళ ద్వారా కొన్ని రూపాలు అవి ఇవి చూసి ఆనందిస్తున్నాం. నాలుక ద్వారా మంచి రుచులు ఆనందిస్తున్నాం. చెవుల ద్వారా అవి ఇవి సంగీతం అదో ఇది ఏదో ఒకటి విని ఆనందిస్తున్నాం. స్పర్శేంద్రియానికి ఎండాకాలం వేడి నీళ్ళ ద్వారా, రగ్గుల ద్వారా ఆ స్పర్శేంద్రియంలో కూడా సుఖాన్ని ఎదుర్కొంటున్నాం. మనం రాక్షసులమే. ఇంద్రియాల్లో మనము సుఖాన్ని చూసుకుంటున్నామంటే రాక్షసులమే. బయటికి మనం మనుషుల్లాగా దేవతల్లాగా నటిస్తున్నాం అంతే. కానీ అసుసు రమంతే అయితే అసురాహ. ఇది ఒక మనసు, ఇది స్వాభావికమైన మనసు. అదే సంస్కృతమైన ఒకటి మనసు ఉంటుంది. శృతి ఆచార్య సంస్కృత మనస. శృతి శాస్త్రము ద్వారా, గురువుల ద్వారా ప్యూరిఫై సంస్కృతమైన మనసు ఏదైతే ఉంటుందో ఆ మనసు మనకు మోక్షానికి కారణమవుతుంది.
అందుకే విశుద్ధే సతి చైతస్మిన్, ఈ మనసు కానీ అంతఃకరణం కానీ శుద్ధి అయిపోయిందంటే నీకు మోక్షం చేతిలోకి వచ్చేస్తుంది. ఇంకే పెద్దగా, ఎందుకంటే మనము వెతుకుతున్న మోక్షము సిద్ధ వస్తువు, సాధ్యమైన వస్తువు అయితే సాధనలు ఉంటాయి, సిద్ధమైన వస్తువుకు సాధనలు ఉండవు. మనకు భ్రాంతి కలిగింది కాబట్టి పని చేయాల్సి వస్తుంది సాధనలు. ఇప్పుడు కళ్ళద్దాలు చేతులనే పట్టుకొని కళ్ళద్దాలు పోగొట్టుకోండి అనుకున్నాడు కాబట్టి వాడు ఊరికే అటు ఇటు వెతికితే కానీ అది వ్యర్థమైన పరిశ్రమే. జస్ట్ తెలుసుకుంటే అయిపోతుంది పని. వాడి దగ్గర కళ్ళద్దాలు ఉన్నాయని, స్వకంఠాభరణం ఇవ అని మెడలోనే రుద్రాక్షమాల వేసుకున్నాడు. రుద్రాక్షమాల ఎక్కడో కిందనే పెట్టానని మెడలో వేసుకొని అటు ఇటు ఎదుగుతూ ఉంటాడు. అయ్యో నువ్వు ఎదుగుతున్న రుద్రాక్షమాల నీ మెడలోనే ఉందిరా అని ఎవరన్నా ఒకడు ఉపదేశం ద్వారా చెప్పేస్తే కానీ అయిపో పని. ఇప్పుడు మనం ఎదుగుతున్న మోక్షము పరమానంద స్థితి, అది మనం ఎప్పుడూ అదే ఉన్నాం. ఆత్మానుభవం నుంచి ఒక్క సెకండ్ కూడా మనం బయటికి రానే లేదు. ఎవడికి నేను లేను అనే అనుభవం ఎప్పుడూ లేదు. మనం ఎప్పుడు నేను ఉన్నామనే అనుభవమే ఉంటుంది. సత్తత్వము, చిత్తత్వము అంతా ఎప్పటికీ వ్యక్తమవుతూ ఉంటుంది. ఆనందత్వము ఈ శరీరాలు ఉన్నప్పుడు, మనసు బుద్ధులు ఉన్నప్పుడు అది వ్యక్తం కాదు. గాఢ సుషుప్తిలో అది వ్యక్తమవుతూ ఉంటుంది. మనం ఎప్పటికీ సచ్చిదానంద స్వరూపులమే. ఈ మనసు బుద్ధులు వచ్చేసి నువ్వు ఆనందంగా లేవు, ఆనందం కోసం బయట కష్టపడు, చెమట కార్చుకో అని ఇదే మనకు రూటు తప్పుడు నిర్ణయాలు ఇస్తాం. అందుకే మనము పనులు చేయాల్సిన పరిస్థితి వస్తాం, ఆ మనసు మాట వింటున్నాం కాబట్టి. ఆ నిర్వికల్ప సమాధిలో కూర్చున్న యోగి ఆయన మనసును చంపేసుకున్నాడు కాబట్టి ఆయన ఇమీడియట్గా కూర్చున్న చోటే ఆ పరమానందాన్ని పొందుతున్నాం. మనమేమో ఆనందాన్ని పొందడానికి ఊరికే చెమటలు గార్చుకుంటున్నాం బయట. ఇంతే, ఇదంతా సిద్ధ వస్తువు. మనం వెతుకుతాం, ఆల్రెడీ మన దగ్గర ఉంది. సిద్ధి అది ఉంది, ఆల్రెడీ ఉన్న వస్తువుని లేదు అనుకొని బయట వెతుక్కుంటున్నాం. అందుకే దీనికి సాధనలు కూడా లేవు. ఈ సాధనలు ఏదైతే చేస్తున్నామో ఇది ద్రవిడ ప్రాణాయం లాగానే వ్యర్థంగానే మన అజ్ఞానం వశం వల్ల మనం ఈ శ్రవణ మన నిధిధ్యాసలు చేసుకుంటున్నాం. విధి లేక, మనకు వేరే మార్గం తెలియక. లేకపోతే మనం ఎప్పుడూ ఆనందంగానే ఉన్నాం, పరమానంద స్థితిలోనే ఉన్నాం. అందుకే కేవలం ఈ అంతఃకరణ శుద్ధి ఒకటి జరిగిందంటే అయిపోతుంది పని. కేలకతం దుకాణంలో ఈ అంతఃకరణలో అశుద్ధి ఉండడం వల్లనే అది మనల్ని పరిగెత్తిచ్చేస్తూ ఉంది, మన చేత పని చేపించేస్తూ ఉంది, జుట్టు పట్టుకొని మన చేత ఆ పని ఈ పని చేపించేస్తూ ఉంది. అది శుద్ధం అయిపోయిందంటే అయిపోయి మోక్షం. ఇంకా నేను డైరెక్ట్గా ఇంకా నిర్వికల్ప సమాధి స్థితిలో కూర్చునేస్తాను. మళ్ళీ కంటి రెప్పలు తెరవడానికి కూడా మనకి ఇంట్రెస్ట్ ఉండదు. అందుకే అదే పని చేయాలా ముముక్షుల ద్వారా అని చెప్పేసి ఇప్పుడు నెక్స్ట్ శ్లోకంలో కరెక్ట్ సాధన చెప్పేశారు. ఈ శ్లోకాన్ని కంపల్సరీ కంఠస్థం చేసి పెట్టుకోవాలి సాధకులు. మోక్షైకసత్యా విషయేషు రాగం నిర్మూల్య సన్యాస్య చ సర్వకర్మ సత్శ్రద్ధయా యః శ్రవణాదినిష్టో రజస్వభావం సధునోతి బుద్ధే. మోక్షైకసక్త్యా విషయేషు రాగం నిర్మూల్య సన్యాస్య చ సర్వకర్మ సత్శ్రద్ధయా యః శ్రవణాదినిష్టో రజస్వభావం సధునోతి బుద్ధే. మోక్షైకసక్త్యా విషయేషు రాగం నిర్మూల్య సన్యాస్య చ సర్వకర్మ సత్యగ్రయాయ శ్రవణాదినిష్టో రజస్వభావం సధునోతి బుద్ధి. మోక్షైక సత్య, నీకు కేవలం మోక్షమే కావాలి, ఇంకేమి వద్దు ఈ ప్రపంచంలో. మోక్షం అంటే ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి. దీన్నే మోక్షం అంటారు. ఇంకా అదొక్కటి తప్పితే నాకు ఇంకేం వద్దు ప్రపంచంలో అని ఉన్న వ్యక్తివైతే విషయేషు రాగం నిర్మూల్య, విషయాలలో రాగాన్ని సంపూర్ణంగా తీసేసుకొని
సన్యస్య చ సర్వకర్మ, అన్ని కర్మల నుంచి సన్యాసం తీసుకొని, సన్యాసం అంటే సమ్యక్న్యాస అని, వదులుకోవడం అని. కర్మలని వదులుకోవడం అంటే కర్మలో ఉన్న కర్తృత్వ భావాన్ని వదులుకోవడం. చేతులు కాళ్ళు అల్లాడించకుండా జీవించలేము కదా. ఇంట్లో కూడా ఊరికి కూర్చొని పెట్టి భోజనం పెట్టరు. ఆశ్రమంలో అక్కడ కూడా అంతే, అక్కడ కూడా ఏదో గురు సేవ, ఏదో ఒకటి సేవనో ఆరుతో పారాయణమో, ఏదో ఒకటి సత్సంగంలో కూర్చున్నాడు, ఏదో ఒకటి పని చేస్తూ ఉండాలి. కాబట్టి చేష్టలని ఆపుకోవని కాదు. సన్యాసం అంటే చేష్టలు, చేతులు కాలు ఆడించేదాన్ని వదులుకోని కాదు. నీలో ఉన్న అహమమ భావం, కర్తృత్వం, నేను అనే భావన, ఆ కర్తృత్వ భావాన్ని వదులుకోవాలి. ఫలాపేక్ష లేకుండా ఈశ్వరార్పణ బుద్ధితోటి నిష్కామ కర్మయోగం చేసుకుంటూ దీన్ని సన్యాసం అంటారు. అహమమ భావాల్ని తొలగించుకొని చేస్తున్న పనినే చేసుకుంటూ పోతుంటే అది కూడా సన్యాసమే. సన్యస్య సర్వకర్మ, ఇది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత సత్తు శ్రద్ధయ, శ్రద్ధ ఎట్లుండాలంటే శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధిత్యవధారణ సా శ్రద్ధ కథితా సద్భిర్ యయా వస్తూపలభ్యతే. శాస్త్రం మీద, ఆ శాస్త్రానికి అనుగుణంగా చెప్పే గురువుల మీద, వీళ్ళిద్దరూ చెప్పేది 100% సత్యము అనే బుద్ధి ఎప్పుడు వస్తుందో దాన్ని సత్శ్రద్ధ అంటారు. ఈ సత్శ్రద్ధ అది పోదు, గురువులో ఉన్న ఉపాధిగత దోషాలని చూడదు. గురువులు ఏమి చేసినా, ఎన్ని భేదభావాలు కల్పిస్తున్నా, ఒకరికి మంచిగా చూసుకుని ఇంకొకరికి తక్కువగా చూసుకున్నా కూడా వాడు శ్రద్ధను పోగొట్టుకోడు. అదే మనకు లోపల సరిగ్గా శిష్యత్వం లేకపోతే కన్నా, ఒకరికి ఒక లడ్డు ఎక్కువిచ్చి ఇంకొకరికి లడ్డు ఇవ్వకపోతే కన్నా వాడు అప్పుడే ఆ రోజే శ్రద్ధను పోగొట్టుకుంటాడు. ఈ గురువు నాకు సరిలేదు, నాతో పాటు నాకు మోసం చేస్తున్నాడు, నాకు అన్యాయం చేస్తున్నాడు, చూడు వానికి అట్లా ఎక్కువ చేస్తున్నాడు, నాకు తక్కువ ఇస్తున్నాడు, అన్ని పనికిరాని వస్తువుల వల్ల ఉన్న శ్రద్ధను పోగొట్టుకుంటారు. అలాంటి శ్రద్ధ కాదు, ఎప్పటికీ పోని శ్రద్ధ, అది సత్శ్రద్ధయా అని చెప్పేసి. గురువుల దగ్గర ఎన్నెన్ని గురు శిష్యుల కథలు జరుగుతూ ఉంటే ఎంత పెద్ద పరీక్షలు వస్తాయి, ఫెయిల్ అయిపోతాం మనమంతా. అంత పరీక్షలు. బ్రహ్మం గారు సిద్ధైని చచ్చిపోయిన కుక్కను తినమన్నాడు. ఆలోచించండి, ఒకవేళ ఎవరైనా మన గురువులు స్వయంగా వచ్చేసి అక్కడ చచ్చిపోయిన కుక్కని తినమంటే కన్నా తినగలమా మనము? ఆలోచించండి. అంత యోగ్యత మనలో ఉందా? అంతటి శిష్యత్వం ఉందా? మరి ఎక్కడుంది? మనకేమనిపిస్తుంది? మన గురువుల మీద మనకు శ్రద్ధ ఉందా? చిదానంద అవధూతులకి ఆ సిద్ధ పర్వతం నుంచి 10 సంవత్సరాలు సరిగ్గా మాట్లాడకుండా మళ్ళీ ఒకరోజు గుండు మీద దించి ఉన్నాడు, దుంకిస్తాడు. నేను ఇప్పుడు ఎవరైనా గురువులకి ఆ బిల్డింగ్ పైనకి దుంకమంటే దుంకుతారా? దుంకగలమా మనము? మళ్ళీ మనకు అనిపిస్తూ ఉంటుంది నాకు బాగా మా గురువుల మీద శ్రద్ధ ఉంది. అలాంటి శ్రద్ధ ఎప్పుడు పనికిరాదు. అలా విపరీతమైన శ్రద్ధ ఎక్కడో కోటికొక చోట కనిపిస్తుంది. అలాంటి శ్రద్ధ ఇక్కడ అవుతుంది. అలాంటి శ్రద్ధతోటి శాస్త్రం మీద, గురువుల మీద సత్శ్రద్ధయా యః శ్రవణాదినిష్ట, ఈ మాట బాగా బుర్రలో పెట్టుకోవాలి. శ్రవణ మనన నిధిధ్యాసనలో ఎవరికైతే నిష్ట ఉంటుందో, మోటు పనుల్లో చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. శ్రవణము చదువు అంటే కానీ అలర్జీ, మనసు టాటా బైబా అనేస్తుంది. మోటు పనులు చేయమంటే అంతా రెడీ అయిపోతారు. ఇక్కడ నుంచి నువ్వు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి నడుచుకుంటూ అంటే దానికి తయారైపోతారు. కాసేపు గంట సేపు కొనుని ఇట్లా సత్సంగం వినంటే ప్రాణ సంకటం, వినలేకపోతారు. ఎందుకంటే వాళ్ళకి అభ్యాసమే లేదు, పుణ్యం లేదు, యోగ్యత లేదు. శ్రవణాది నిష్ట, ఇదే సొల్యూషన్. నువ్వు నిజంగా బయటికి గట్టగట్టాలంటే కన్నా ఏమేమో మిగతా వాళ్ళంతా దారి తప్పించడానికి ఆ సాధన ఈ సాధన అట్లా చేయి ఇట్లా చేయని, ఏదో జపంలానే మోక్షం వస్తుందని, ప్రాణాయామంలోనే మోక్షం వస్తుందని ఊరికే బ్రెయిన్ వాష్ చేస్తుంటారు. శాస్త్రం మాత్రము నీకు మోక్షాన్ని పొందాలంటే మాత్రము శ్రవణ మనన నిధిధ్యాసనాల ద్వారానే నువ్వు మోక్షాన్ని పొందగలవు. యహ శ్రవణాది నిష్ట, దీని మీద నిష్ట రావాల. మనసుకు స్టార్టింగ్లో ఇష్టం లేకపోయినా బలవంతంగా అలవాటు చేయాల. మా గురువులు అవధూతులు వారు వేదాంతంలో 5% అర్థమైనా చాలంట, కూసోలంట పాఠం. మొత్తం అర్థమైపోవాలనే ఆశ కూడా పెట్టుకోవద్దు. 5% అర్థమైతే చాలు గంట సేపులో.
చాలు కూర్చుని అలవాటు చేయాలి. ఎందుకంటే తత్వం, కథలు, పురాణాలు, వాడు కొట్టే వీడికి ఇచ్చే ఆ కథలు అవి ఇవి వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. తత్వం గురించి కొద్దిగా సత్సంగం చేస్తే ఆవులింపులు వచ్చేస్తాయి. ఎందుకంటే అధికారిత్వం లేదు. ఇక్కడ కూడా అంటే అడివెప్ప స్వామీజీ అన్నారంటే, ఒకరోజు శిష్యులు ఎవరో మన ఆశ్రమానికి ఎందుకు స్వామీజీ తక్కువ మంది వస్తారు, ఈ ఊర్లోనే ఇంకో ఆశ్రమం, ఆ ఆశ్రమానికి ఎక్కువ మంది పోతారు, అట్లా ఇట్లా అన్నారంట. అమ్మా, ఇది వజ్రాల అంగడి, ఇది వజ్రాలని కొనేటోళ్ళు ఎప్పుడు తక్కువే ఉంటారు, మిగతావన్నీ రేషన్ అంగళ్ళు, అవి ప్రావిజన్ అంగళ్ళు, జనరల్ స్టోర్లు, దానికి ఎక్కువ గిరాకీలు ఉంటారు, వజ్రాల అంగడికి గిరాకీలు తక్కువే ఉంటారమ్మా. ఇది వేదాంతం, ఇది మోక్షం కావాలనుకున్న వాళ్ళకి ఇటువైపు వస్తుంది. కాబట్టి ఆ స్థాయికి వెళ్ళాలి. మనకు ఈ శ్రవణ మననం చేసుకోవడానికి ఇలాంటి ప్లాట్ఫారం దొరికిందంటే మనం ఎన్నో జన్మలో చేసుకున్న పుణ్యం. మేము కూడా అంతా ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు గుహల్లో కూర్చున్నాము, అవి చేసాం, ఇవి చేసాం, అన్ని చేష్టలు చేసినాం, ఎక్కడ ఏమీ జరగదు. రిపేరీ చేసుకుంటే కానీ ఇక్కడే నీ బుర్రలోనే ఉంది, నీ మనసులోనే, అక్కడే యుద్ధం చేయాల్సింది, నిజమైన యుద్ధం. ఏమి చెమటలు పంగించుకోవడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు. యుద్ధం నువ్వు మగోడివైతే కానీ ఆ సింహంతో యుద్ధం చేయి, మనసు అనే సింహంతో యుద్ధం చేయి. అక్కడే మనసు రిజెక్ట్ చేస్తుంది, కూర్చొనిది నిన్ను శ్రవణాల్లోనే కూర్చొనిది లేపేస్తుంది. ఇది ఇందులో నీకేమీ రాదు, రోజు వింటున్నావు, నీకేమన్నా వచ్చిందా, నీళ్ళేమన్నా మార్పు వచ్చిందా అని ఏమేమో నిర్ణయాలు ఇచ్చేస్తుందా మనసు. తొందరగా దీన్ని వదిలిపెట్టేసి ఇంకో ఏదో వేరే సాధన పట్టుకోవాలని పోతారు. అది మనం ఆ నిర్ణయం మనసుకు అది నచ్చడం లేదంటే కన్నా అదే మనకు కరెక్టు. మనసుకి ఏదన్నా నచ్చుతుందంటే కన్నా అది మనల్ని ముంచేస్తుంది. ఇక్కడ యుక్తి, మనం ఇదే యుక్తి, మనసుకు ఈ శ్రవణము దానికి నచ్చడం లేదంటే కన్నా దాన్ని ఇవ్వాలి మనము. ఆ మనసు మాట వింటాం, మనం మనసుకు నచ్చే పనులు చేస్తాము. మనసుకు నచ్చే పనులు కాదు మనం చేసి మనసుకి నచ్చని పనులు చేయాలి. ఈ శ్రవణం అవి అంటే దాని మీద దెబ్బలు పడుతున్నాయి, మనసు మీద దెబ్బలు పడతాయి రోజు. కాబట్టి అది ఇష్టపడదు, మనల్ని అటు ఇటు వేరే మార్గాలు చూపించేస్తుంది. ఇది సరిలేదు, నువ్వు వేరే అటుపో ఇటుపో, అది చేయి ఇది చేయని మనకు నిర్ణయాలు ఇస్తుంది. అప్పుడే వినకూడదు. ఓహో, మనసు దీని గురించి రిజెక్ట్ చేస్తుందంటే కన్నా దానికి దెబ్బలు పడుతున్నాయి. బలవంతంగా అదే పని చేయాలి, అప్పుడు అది సైలెంట్ అయిపోతుంది. మన మనసు కోతితోటి సమానం. అది ఒక మంచి రాజు ఉంటాడు, ప్రజలనంతా బాగా చూసుకుంటూ ఉంటాడు. రోజు ఆ సింహాసనం పక్కలో ఒక కోతిని పెట్టుకుంటాడు. ఆ కోతిని మాత్రం రోజు కట్టి తీసుకుని టప్పని ఒక దెబ్బ కొట్టేసి మళ్ళీ పై సింహాసనం మీద కూర్చుంటూ ఉంటాడు. మంత్రి చూస్తూ ఉంటాడు, అయ్యో మా రాజు ప్రజలంతా బాగా మంచిగా చూసుకుంటున్నాడు, పాపం ఈ కోతి మీద ఎందుకు ఇంత నిర్దయగా రోజు ఒక దెబ్బ కొడతాడు దీన్ని అని. ఒకరోజు తట్టుకోలేక అడిగేసిండు, రాజా నువ్వు ఎంత మంచివాడివి, మమ్మల్ని అంతా ఎంత బాగా చూసుకుంటున్నావు, ఈ కోతిని ఎందుకు రోజు ఒక దెబ్బ కొడతావు అని. అప్పుడు రాజు అంటాడు, మంత్రి ఈరోజు నువ్వు నోరు విప్పి అడిగేసావు కదా, ఈ కోతి మన మనసు ఇవి రెండు ఒకటే. ఇలాంటి రోజు కోసం నేను వెయిట్ చేస్తుంటే ఎవరో ఒకరు ఈ ప్రశ్నలు అడుగుతాను, ఈరోజు నువ్వు అడిగినావు, దీనికి సమాధానం నీకు చూపిస్తాను చూడు. మన మనసుకు మళ్ళీ ఆ కోతికి రోజు కానీ దెబ్బలు కొట్టుకుంటూ పోతే ఎట్లా పాడైపోతుందో నువ్వే చూడు. ఈ రోజు నుంచి నేను దీన్ని కొట్టడం ఆపేస్తాను, నువ్వే చూడు అని. ఇంకా రోజు రాజు వచ్చినప్పుడే కోతిని కొట్టనికి రెడీ అయిపోతే అది భయపడి ముందుగానే కుర్చీ మీద కూర్చొని ఇట్లుండేది, తలెత్తి కూడా చూసేది కాదు భయానికి. ఆ రోజు కొట్టకుండా అలాగే వెళ్ళిపోతాడు కదా, ఒకరోజు కొట్టకుండా వెళ్ళిపోతాడు. అప్పుడు తలెత్తి చూస్తుంది, అరే ఈ రోజు మర్చిపోయాడా రాజు నన్ను కొట్టడం అని చెప్పేసి. అంతకుముందు తలెత్తి చూడ్డానికి కూడా భయపడుతుండే, కొట్టనందుకు మొదటి రోజు తలెత్తి చూసింది. మళ్ళా రెండో రోజు అక్కడ ఫస్ట్ రాజు వస్తే కానీ భయపడి తల వంచుకొని ఉండేది. రెండో రోజు మంచిగా కూర్చొని రాజుని ఫేస్ టు ఫేస్, ఐ టు చూస్తూ ఉంది. ఇంకా ఆ రోజు కొట్టలేదు. ఇంకా రెండో రోజు కొట్టకపోతే కన్నా ఇంకా అక్కడి నుంచి ఇక్కడ ఎగురుడు, ఇక్కడి నుంచి అక్కడ ఎగురుడు. వాళ్ళు అక్కడ రాజు మంత్రులంతా ఏదో డిస్కషన్ చేస్తుంటే ఇప్పుడు పిల్లి అడ్డం పోతే కన్నా మన సత్సంగము డిస్టర్బ్ అవుతుందా లేదా. ఇంకా కోతి అటు ఇటు ఎగురుతూ ఉంటే కన్నా ఆ కోతి అటు ఎగిరితే అటు చూస్తారు. ఇంకా రాజు కోపం వస్తుందా లేదా. ఆయన ఏదో చెప్తా ఉంటే కానీ ఆయన చెప్పే మాట వినకుండా కోతి కాడ అటు ఇటు చూస్తుంటారు, అది ఎక్కడెక్కడ ఎగురుతూ ఉంటుంది. ఇంకా అట్లా డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటుంది. ఆ మంత్రికి కోపం వస్తూ ఉంటుంది,
చూడు ఈ కోతికి దెబ్బలు పడకుండా నేను పనిష్మెంట్ ఆపిచ్చేస్తే కానీ ఇది ఎంత డిస్టర్బ్ చేస్తూ ఉంది అని. మళ్ళీ 3వ రోజు రాజు వస్తూ ఉంటే వస్తూ రాజు నెత్తి మీద పైకి ఎగిరి కూసునేస్తుంది. ఇంక మంత్రినే కట్టి తీసుకొని దాన్ని 20-30 దెబ్బలు కొట్టేస్తాడు. అప్పుడు అర్థమైంది, అవును రాజా నువ్వు చెప్పింది నిజమే. మనసు కూడా అంతే. మనసుగా నువ్వు రోజు దెబ్బలకు ఇవ్వకుండా పోతే నిన్ను మళ్ళా ప్రపంచంలోకి మాయలోకి లాక్కెళ్ళిపోతుంది. మనసుకు ఎట్లా దెబ్బలు కొట్టడం అంటే శ్రవణం. రోజు ఉదయం సాయంత్రం దానికి దెబ్బలు పడతా ఉంటే శ్రవణం ద్వారా అది కొంచెం దారిలో ఉంటుంది. నువ్వు ఇవి ఏమి భగవంతుని చింతన లేకుండా అట్లే ఉన్నావు అనుకో, ఇక్కడ ఆశ్రమాలు కూడా ఇంకా రాగద్వేషాలు పెరిగి లొల్లులు పెట్టుకొని వాళ్ళ మీద వీళ్ళు చాడీలు వీళ్ళ మీద వాడిలు చాడీలు చెప్పుకొని వాడు కొట్టే గిచ్చే పిత్తే అని ఇంక ఇవే లొల్లిలే. మళ్ళీ దుఃఖము అన్నీ రెడీ అయిపోతాయి. రోజుకు 1 గంట సేపు 2 గంటల సేపు ఇట్లా సత్సంగం వింటూ ఉంటే కన్నా అవన్నీ ఉండేటివిలే సంసారం, వాటి గురించి ఎక్కువ పట్టించుకోరు. ఇది లేదు, ఈ డోసు రాలేదు అంటే కానీ మళ్ళీ సామాన్య మనుషుల్లాగా ఉండి అంతా అన్ని సంసారుల్లాగానే మళ్ళీ అంతా కొట్లాడుకొని తిట్టుకుంటూ రాగద్వేషాల్లోనే వచ్చేస్తుంటాం. అందుకే ఇక్కడ సత్శ్రద్ధయాయ శ్రవణాది నిష్ఠ, ఈ శ్రవణమన నిధిధ్యాసనలో ఎవరికైతే నిష్ఠ ఉంటుందో ఆ నిష్ఠ ద్వారా రజస్వభావం సా ధునోతి బుద్ధే, వాడు బుద్ధిలో ఉన్న మలినతనంతా తొలగించుకొని శుద్ధంగా చేసుకుంటాడు, అంతఃకరణ శుద్ధిని చేసుకుంటాడు. ఇంకా అంతఃకరణ శుద్ధి అయిపోతే కానీ ఆల్రెడీ పరమాత్మ లోపల ఉన్నాడు. బయట ఉన్న పొరలు తీసేస్తే కానీ లోపల ఆ ప్రకాశమైతున్న ఆనందం దానంతకు తాను బయటకు వచ్చేస్తుంది. అందుకే సిద్ధ వస్తువులకి సాధన లేకపోయినా మనం ఇప్పుడు చేయాల్సిన ఇదేంటంటే అజ్ఞానాన్ని తొలగించుకోవడం. ఈ శ్రవణ మన నిధిధ్యాసాలు ఎందుకు చేస్తున్నామంటే ఇది అజ్ఞానం ఆవరణాలు తీసేసుకోవడం అంతే. జ్ఞానం పొందడానికి కాదు, జ్ఞానం ఆల్రెడీ ఉంది మన దగ్గర, కొత్తగా ఏం పొందము. అందుకే ప్రాప్తస్య ప్రాప్తి అంటారు. పొందిన దాన్నే పొందుతాము అనేది మోక్షం. ఇప్పుడు ఆల్రెడీ మనము ఆనందంగానే పరమాత్మ స్వరూపంగానే ఉన్నాము. మనం లేము అని అనుకున్నందుకు ఇవన్నీ తిప్పలు అంతే. కాబట్టి అజ్ఞాన ఆవరణాలు తొలగించుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి 3 సాధనలు. విషయాలలో రాగాన్ని తొలగించుకో, అన్ని కర్మలలో సన్యాసం తీసుకో, అంటే అహమమ భావాలను వదిలిపెట్టే, స్వార్థాన్ని వదిలిపెట్టే, కర్తృత్వ భోక్తృత్వ బుద్ధిని వదిలిపెట్టేసి ఈశ్వరుని డ్యూటీ చేస్తున్నాననే భావంతో నువ్వు కర్మలు చేస్తే అది సన్యాసమే. నేను అనే భావంతో నువ్వు ఏదైనా చేస్తే నిన్ను పట్టేసుకుంటుంది. 2వది అట్లా సర్వకర్మ సన్యాసం తీసుకొని, 3వది సత్శ్రద్ధయ గురువులు శాస్త్రం మీద శ్రద్ధ పెట్టుకొని శ్రవణ మనన నిధిధ్యాసనాలు చేసుకోవాలి. ఇది మోక్షానికి సాధనలు. ఇవి చేసుకున్నావంటే కనుక తప్పకుండా నీకు అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. అంతఃకరణ శుద్ధి కలిగిందంటే కనుక మోక్ష కరఫలాయతే, ముక్తి కరఫలాయతే. నీకు చేతిలో నల్లికాయని చూసినట్టు మోక్షాన్ని నీ చేతిలో పట్టుకోవచ్చు నువ్వు, అంటే నువ్వు ముక్తుడు అయిపోతావు అని చెబుతుంది. మిగతాది మనము రేపు నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.